రోజు మొదటి క్లాస్ తెలుగు వ్యాకరణము వర్ణమాల. వర్ణమాలనే అక్షరమాల అని కూడా అంటారు. ధ్వనులు, వర్ణాలు, అక్షరాలకు సంబంధించిన లిపి సంకేత సముదాయాన్ని వర్ణమాల అంటారు. భాషకి లిపి ఉంటేనే మనం చదవగలం, రాయగలం. ఇట్లా ధ్వనులు, వర్ణాలు, అక్షరాలకు సంబంధించిన లిపి సంకేత సముదాయాన్ని వర్ణమాల అంటారు. భాషకు వాగ్వ్యవహారానికి మూలం ధ్వని. భాష ఉంది, మాట్లాడుకోవడానికి ఉపయోగపడేదే భాష. దానికి మూలం ఏంటిదంటే ధ్వని. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం వర్ణం. కనిష్ట రూపం వర్ణం అంటున్నాడు. ఫస్ట్ గ్రంథం రాయాలంటే వాక్యాలు కావాలి, వాక్యాలు కావాలంటే పదాలు కావాలి, పదాలు కావాలంటే అక్షరాలు కావాలి, అక్షరాలు కావాలంటే వర్ణం అవసరం. కాబట్టి అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం ఏదంటే వర్ణం. మొదటి రూపం కనిష్ట ధ్వని రూపం వర్ణం. ధ్వనులను వర్ణించున్నది వర్ణము. కనిష్ట రూపం వర్ణం అన్నం కాబట్టి ధ్వనులను వర్ణించేది వర్ణం. ఏ భాషకైనా మూల పదార్థం వర్ణం. నక్షరతీతి అక్షరం అనగా నాశనం లేనిది అక్షరం, శాశ్వతమైనది అక్షరం. అక్షరానికి నాశనం లేదు, ఇది శాశ్వతమైనది. అక్షరము అను మాటను తొలిసారిగా ప్రస్తావించబడినది ఎక్కడంటే ఋగ్వేదంలో. వేదాలు ఉన్నాయి కదా 4, ఆ 4 వేదాల్లో ఋగ్వేదంలో మొదటిసారిగా అక్షరం అను మాటను ఉపయోగించారు. తెలుగు లిపి దాని పుట్టు పూర్వోత్తరాలు అనే గ్రంథాన్ని రచించింది ఆచార్య తిరుమల రామచంద్ర గారు. మీరు 10th క్లాస్లో చూస్తున్నట్టయితే ఎవరి భాష వాళ్ళకు వినసొంపులేసరి ఉంటుందండి. అందులో తిరుమల రామచంద్ర గారు మనకు కనిపిస్తారు. మన తెలుగు భాష ఎట్లా పుట్టింది, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు అనే గ్రంథాన్ని రచించింది ఆచార్య తిరుమల రామచంద్ర గారు. అయితే స్థానకరణ ప్రయత్నం వలన తెలుగులో ధ్వనులు, వర్ణాలు, అక్షరాలు పుడతాయి. స్థానం, కరణం, ప్రయత్నం ఈ మూడింటి వల్లనే అక్షరాలు, వర్ణాలు, ధ్వనులు అనేవి పుడతాయి. బాల వ్యాకరణ గ్రంథకర్త ఎవరంటే పరవస్తు చిన్నయ్య సూరి. నెక్స్ట్ మనం వర్ణమాలని 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి అచ్చులు, హల్లులు, ఇంకొకటి ఉభయాక్షరాలు. అయితే అచ్చులు, తెలుగు భాషలో అచ్చులు, హల్లులు పుట్టడానికి మాహేశ్వర సూత్రాలను ఆధారంగా చెప్తారు. మన తెలుగు భాషలో అసలు అచ్చులు, హల్లులు ఎట్లా పుట్టినాయంటే శంకరుని యొక్క ఢమరకం నుండి ఈ పదాలు ఉద్భవించాయని చెప్తారు. ఆ మాహేశ్వర సూత్రాల సంఖ్య ఎన్ని అంటే 14. అచ్చులను స్వరాలు లేదా ప్రాణములు అని పిలుస్తారు. స్వరము అనగా స్వతంత్రంగా పలకబడేది స్వరము. అంటే దేనిపైన ఆధారపడకుండా స్వతంత్రంగా పలికేదేది అంటే అచ్చు. ప్రాణములు, ఇవి భాషకు, హల్లులకు ప్రాణం ఇస్తాయి. ప్రాణములు అంటారు. స్వరాలను ఏమేమంటారంటే అచ్చులని స్వరాలు, ప్రాణములు అంటారు. ప్రాణములు అంటే ఇవి భాషకి, హల్లులకి ప్రాణాన్ని పోస్తాయి. తెలుగు భాషలో ప్రతి పదం అచ్చులతో అంతమవుతుంది. అందుకే దీన్ని అజంతా భాష అంటారు. మనము తెలుగు భాషలో అచ్చులు లేకుండా హల్లుల్ని పలకలేము. ప్రతి పదం అచ్చుతోనే అంతమవుతుంది. ప్రపంచంలో ఇట్లాంటి భాషలు 2 ఉన్నాయి. అది తెలుగు, ఇంకొకటి ఇటాలియన్. 2 భాషలు. అందుకే మన తెలంగాణ భాషని అజంతా భాష అంటారు. ప్రపంచంలో అచ్చులతో అంతమయ్యే మరొక భాష ఏది అంటే ఇటాలియన్. అందుకనే మన తెలుగు భాషను కూడా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అంటారు. దీన్ని సిపి రావణ్ గారు వివరించారు. అచ్చులు, ఆ నుండి ఔ వరకు అచ్చులు. అమ్మహ వరకు కాదండి, మనం అమ్మ అని కూడా జోడిస్తాము. ఆ నుండి ఔ వరకు మాత్రమే అచ్చులు. ఇవి మొత్తం 16. చిన్నయ్య సూరి అచ్చులను 5 రకాలుగా విభజించారు. అవి హ్రస్వాలు, దీర్ఘాలు, ప్లుతాలు, వక్రములు, వక్రతమములు. ఫస్ట్ది హ్రస్వాలు. హ్రస్వాలు అంటే ఏకమాత్రా కాలంలో ఉచ్చరింపబడే అక్షరాలు హ్రస్వాలు. అంటే మనము చిటిక వేసే కాలము లేదా రెప్పపాటు కాలాన్ని మాత్రకాలము అంటాం అన్నమాట. ఆ మాత్రకాలంలో పలికే అక్షరాలే హ్రస్వాలు. ఆ, ఈ, ఉ, రు, లు, ఏ, ఓ. ఇవి మొత్తం 7.
దీర్ఘాలు ద్విమాత్రా కాలంలో ఉచ్చరింపబడే అక్షరాలు, అంటే ఏకమాత్రా కాలం కంటే ఎక్కువ సమయం తీసుకునేవి దీర్ఘాలు. అంటే 2 చిటికెల కాలం అన్నమాట. 2 చిటికెల కాలం తీసుకునేవి దీర్ఘాలు. ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఓ, ఐ, ఔ. ఇవి మొత్తం 9. ప్లుతాలు త్రిమాత్రా కాలంలో ఉచ్చరింపబడే అక్షరాలు. దూరంగా ఉన్నవారిని పిలిచినప్పుడు ప్లుతాలను ఉపయోగిస్తారు. త్రిమాత్రా కాలము అంటే 3 చిటికెల కాలము, అంటే మూడు సార్లు రెప్పపాటు కాలం అన్నమాట. ఈ త్రిమాత్రా కాలంలో ఉచ్చరింపబడే అక్షరాలను దూరంగా ఉన్న వారిని పిలిచినప్పుడు ఈ ప్లుతాలను ఉపయోగిస్తారు. మనం పిలుస్తాంగా దూరంగా ఉన్న వారిని ఏయ్, ఓయ్ అని. అవి వక్రములు అనగా వంకరగా ఉండేవి. వక్రములు అనగా వంకరగా ఉండేవి. ఏ, ఏ, ఓ, ఓలు. వక్రతమములు అంటే మిక్కిలి, ఇంకా వక్రముల కంటే కూడా వంకరగా ఉండేవి వక్రతమములు. మిక్కిలి వంకరగా ఉండేవి ఐ, ఔలు. ఈ ఐ, ఔలని వృద్ధులు అని కూడా అంటారు. నెక్స్ట్ హల్లులు. వీటిని వ్యంజనాలు, ప్రాణులు అని పిలుస్తారు. హల్లుల్ని ఇందాక అచ్చుల్ని ఏమన్నా మనం స్వరాలు లేదా ప్రాణములు అన్నాం. ఈ హల్లులని వ్యంజనాలు లేదా ప్రాణులు అని పిలుస్తారు. వ్యంజనం అనగా ఆధారపడేది. మనం హల్లుల్ని రాయలేము, అచ్చు సహాయం లేకుండా హల్లుల్ని మనం రాయలేము. ప్రాణులు అనగా అచ్చుల చేత ప్రాణం పోయించుకొని అక్షరాలుగా మారేవి. ప్రాణులు అనగా ఇవి అచ్చుల చేత ప్రాణం పోయించుకొని అక్షరాలుగా మారుతాయి. ఇక్కడ హల్లులు కా నుండి హా వరకు మొత్తం 37. ఇప్పుడు కా అనే అక్షరాన్ని రాయాలనుకోండి, ఏం రాయాలి మనం? కు ప్లస్ ఆ ఈక్వల్ టు ఖా అవుతుంది. ఇది ఇట్లా హల్లు ఇట్లా వస్తుంది అన్నమాట. హల్లులు కా నుండి హా వరకు మొత్తం 37. హల్లుల్ని మళ్ళీ 3 రకాలుగా విభజించారు. ఒకటి వర్గ అక్షరాలు ఖా నుండి మా వరకు 27. అంతస్తాలు యా, రా, లా, ళ, ర, వ 6. ఊష్మాలు షి, ష, స, హ. అయితే మనం వర్గ అక్షరాలు 27 అని చెప్పుకున్నాం. ఈ వర్గ అక్షరాలను మళ్ళీ ఈ వర్ణ అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. క వర్గం, చ వర్గం, టా వర్గం, థా వర్గం, ప వర్గం. కచట తప అని పిలుస్తాం కదా మనం. ఈ కచట తపలే వర్గాలు అన్నమాట. అయితే నేను ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా నేను పైన 1, 2, 3, 4, 5 నంబర్స్ ఇచ్చానండి. ఫస్ట్ది ప్ర అంటే వర్గ ప్రథమము, వర్గ ద్వితీయము, ద్వి అంటే ద్వితీయం, త్రు అంటే తృతీయం, చ అంటే చతుర్థి, ప అంటే పంచమం అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, 1, 3 వర్గ అక్షరాలని అల్ప ప్రాణాలు అంటారు. 2, 4 వర్గ అక్షరాలని మహాప్రాణాలు అంటారు. ఈ మహాప్రాణాలని వర్గయుక్కులు అని కూడా అంటారు అన్నమాట. ఈ పంచమ వర్గం ఏదైతే ఉందో వీటిని ముక్కుతో పలుకుతారు కాబట్టి వీటిని అనునాసికాలు అంటారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇక్కడ నేను 1, 2, 3 నంబర్స్ వేసుకున్నాను చూడండి. 1, 2, 3, 4, 5. ఇక్కడ ప్రథమం, ద్వితీయం, తృతీయం, చతుర్థి, పంచమం. 1, 3 ఈ 1 ప్రథమ వర్గం, తృతీయ వర్గం కలిపి అల్ప ప్రాణ అక్షరాలు అంటారు. 2, 4 వర్గాలని మహాప్రాణ అక్షరాలు లేదా వర్గయుక్కులు అని కూడా అంటారు. ఈ పంచమ వర్గం ఏదైతే ఉందో దీన్ని అనునాసికాలు అంటారు. ఇక్కడ నేను రాసాను చూడండి. వర్గ ప్రథమాక్షరాలు కచట తపలు. కచట తపలని ఏమంటారు? పరుషాలు, శ్వాసాలు అని కూడా పేరు. మీకు పరుషాలకి మరొక ఇంకా ఏమని పిలుస్తారు? పరుషాలను ఇంకా ఏమని పిలుస్తారంటే శ్వాసాలు అని కూడా పిలుస్తారు. పరుషాలన్నా శ్వాసాలు అన్నా కచట తపలి. వర్గ తృతీయ అక్షరాలు గజడ దబలు, గజడ దబ. వీటిని సరళాలు లేదా నాదాలు అని కూడా పిలుస్తారు. అయితే గజడ దబలని నాదాలు అని కూడా అంటారు. సరళాలు, నాదాలు. 2, 4 వర్గ ద్వితీయ చతుర్థ అక్షరాలని ఖ, ఛ, ఠ, త, ఫ.
గ ఝ డ ద భ. వీటిని వర్గయుక్కులు లేదా మహాప్రాణాలు అంటారు. వర్గయుక్కులో యుక్కు అనగా జంట. వర్గయుక్కులో యుక్కు అనగా ఏంటిది? జంట, జత. వర్గ పంచమాక్షరాలు ఇన్య, ని, నా, అణ, న, మ. వీటిని అనునాసికాలు అంటారు. ముక్కుతో పలికే అక్షరాలు మనం న్యా, నీ, అణ, నా, మా అని పిలుస్తాం. ముక్కుతో పిలుస్తాం కాబట్టి వీటిని అనునాసికాలు అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, వర్గ అక్షరాలని కా నుండి మా వరకు మొత్తం ఉన్నటువంటి అక్షరాలని స్పర్శాలు అని పిలుస్తారు. ఖా నుండి మా వరకు మొత్తం 27 అక్షరాలు ఉన్నాయి. ఈ ఖా నుండి మా వరకు ఉన్నటువంటి 27 అక్షరాలని స్పర్శాలు అని పిలుస్తారు. స్పర్శాలు. పరుషాలు సరళాలు కాకుండా మిగిలినవి స్థిరాలు. ఇక్కడ నేను పరుషాలు సరళాలు చెప్పిన కదా. వర్గ ప్రథమాక్షరాలు పరుషాలు, తృతీయాక్షరాలు సరళాలు. ఈ పరుషాలు సరళాలు కాకుండా మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్థిరాలు. పరుషాలు సరళాలు కాకుండా మిగిలినవన్నీ కూడా ఏంటి? స్థిరాలు. అంతస్తాలు. ఇవి కొంచెం స్వరధర్మం వ్యంజన ధర్మం కొంచెం కలిగిన అక్షరాలు. అంటే అంతస్తాలు అంటే లోపల నుంచి పలికేవన్నమాట. ఇవి కొంచెం అచ్చుతో కూడి కొంచెం అచ్చు యొక్క ధర్మాన్ని కలిగి ఉంటాయి, కొంచెం హల్ యొక్క ధర్మాన్ని కలిగి ఉన్నటువంటి అక్షరాలు. య, ర, ర, ళ, వ, అళ అంతస్తాలు, యారాలావాలు. నెక్స్ట్ ఊష్మాలు అనగా ఊదుతూ పలికే అక్షరాలని ఊష్మాలు అంటారు. ఇక్కడ ఉదాహరణ చూడండి. షే, ష, స, హ. మనం పలికినప్పుడు గాలి బయటికి వస్తుంది అనమాట. ఊదుతూ పలికే అక్షరాలని ఊష్మాలు అంటారు. నెక్స్ట్ మూడోది ఉభయాక్షరాలు. అచ్చులైపోయింది, హల్లులైపోయింది. థర్డ్ది ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు 3, 0, అరసున్న, విసర్గ. ఉభయాక్షరం అనగా అచ్చులతో కానీ హల్లులతో కానీ కలిసిపోయే స్వభావం కలిగినది. స్వతంత్ర ఉచ్చారణ లేని అక్షరాలే ఉభయాక్షరాలు. స్వతంత్రంగా వీటిని మనం పలకలేం. అచ్చుతో కలిపి కానీ హల్లుతో కలిపి కానీ మనం ఉభయాక్షరాన్ని ఉపయోగిస్తాము. స్వతంత్రంగా వీటిని మనం ఉపయోగించలేము. 0 దీన్నే పూర్ణ బిందువు, అనుస్వరం, నిండుకడి అని కూడా అంటారు. 0నే పూర్ణ బిందువు, అనుస్వరం, నిండుకడి అని కూడా అంటారు. అరసున్న దీన్నే అర్ధానుసారం, కురుచకడి, ఖండ బిందువు అని పిలుస్తారు. విసర్గ విశేషంగా సంసర్గం చెందినది అనగా విడగొట్టబడనిది అని అర్థం. విసర్గ అంటే విడగొట్టలేనిది అని చెప్పేసి అంటారన్నమాట. మనము ఈ సున్నాని తెలుగు భాషలో ఉపయోగిస్తాము. అరసున్నాని ప్రాచీన కావ్య భాషల్లో అరసున్నాని ఎక్కువగా వాడేవారు. ఈ విసర్గని సంస్కృత భాషలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ధన్యవాదాలు.